హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. సో ఇక్కడికి వచ్చినామో లేదో ఇంకా మా బిడ్డ చదువు మొదలు పెట్టిండు, ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పేసి. అండ్ ఇంకెక్కడ చూస్తే టికెట్ కౌంటర్ ఇది, ఇక్కడ టికెట్లు అయితే కొనుక్కోవాలి. టికెట్లు కొనుక్కొని లోపలికి అయితే పోయినాం. ఓ సారీ, అసలు నేను ఇంకా చెప్పనే లేదు కదా మేము ఎక్కడికి పోయినాము. మేము నెహ్రూ జూలాజికల్ పార్క్కి పోయినాం. ఈ వీడియోది ఆల్రెడీ షార్ట్స్ అయితే నేను పోస్ట్ చేసిన, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూసేయండి. అండ్ ఇక్కడైతే మనకు మ్యాప్ ఉంటుంది లోపలికి ఎట్లా పోవాలని చెప్పేసి, ఎక్కడ ఏ యానిమల్ ఉందో. అండ్ ఇందాక చూపెట్టిన ఎల్లో బోర్డ్ ఏదైతే ఉందో అది ఇటు సైడ్ ఏ యానిమల్స్ ఉన్నాయని చెప్పని అక్కడ మెన్షన్ చేసి పెడతారు. మేము ఇంకెక్కడ బర్డ్స్తోనైతే స్టార్ట్ చేసినాం ఎక్స్ప్లోర్ చేసుడు. అండ్ ఒక్కొక్క యానిమల్ ఏమన్నా ఉన్నదా. దీనిలో మీర్ కట్ అనే ఒక యానిమల్ ఉంటుంది, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూసిన. అండ్ ఇదంతా ఒక పాండ్, దానికి మొత్తం టర్టల్స్ ఉన్నాయన్నమాట. గొరిల్లా అట్లా చేస్తుందా చూసిల్లా మా చిన్న గొరిల్లా ఎక్సైట్మెంట్. గొరిల్లా అట్లా చేస్తుందని వాళ్ళ పాపకి చెప్తున్నాడు. అండ్ ఇది సఫారీ ట్రైన్, మొత్తం జూ అంతా ఒక రౌండ్ వేసుకొస్తుంది. అండ్ ఇది బటర్ఫ్లై పార్క్. మేము ఈ పార్క్ అయితే పోలేదు, ఎందుకంటే బటర్ఫ్లైస్ ఆల్రెడీ చూస్తాం కదా అని చెప్పేసి యానిమల్స్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంటే మాకు. సో దాని ఆపోజిటే అంటే రైట్ సైడ్ బటర్ఫ్లై పార్క్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో వైట్ టైగర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి దాని ఎంట్రీ హైలైట్ ఉంటుంది. మొత్తం ఆ లేక్ ఉంది కదా, లేక్ రౌండ్ ఇట్లా రౌండ్ ఎత్తుంది. అండ్ అక్కడ కేవ్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్, దాంతో వాళ్ళకి కేవ్స్ కట్టేలా అన్నట్టు డెన్ లెక్క. ఇంకా మేమైతే ఎంత సర్ప్రైజింగ్గా అయిపోయినామంటే టైగర్స్ని అంత దగ్గర నుంచి చూసాడు ఫస్ట్ టైం కదా, నిజంగా ఇవ్వాలన్నీ ఎక్సైట్ అయిపోతుంది తెలుసా, ఎంత మంచిగా పోతుంది చూడండి. అండ్ ఇక్కడ ఇవి డియర్స్ని డియర్స్ అన్నీ, అదొక పెద్ద ప్లేస్ ఉంది వాళ్ళకి, మొత్తం డియర్సే ఉన్నాయి. అవి కూడా సూపర్ ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి చూడనీకి. ఆ డియర్స్ అయితే సూపర్ ఇంకా. అండ్ ఇవి ఇము, మేము ఫస్ట్ ఎక్సైట్మెంట్లో చూసి ఇవి ఆస్ట్రిచ్ అనుకున్నాం, కానీ తర్వాత అక్కడ బోర్డు చదివిన తర్వాత అర్థమైంది అది ఇము అని, ఆస్ట్రిచ్ కాదని. అండ్ ఇది ఒక చిన్న స్పాట్ ఉంటుంది మనకి ఏంటి పిక్ తీసుకోనికి. అండ్ ఇక్కడ స్లైడింగ్ కూడా చేయవచ్చు. అండ్ ఇది చూడండి ఇదే బోర్డు, ఇము బోర్డ్ అన్నట్టు. దాని గురించి మొత్తం దాని ఫీచర్స్ అనేవి రాసి ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క యానిమల్ కాడ వాళ్ళ బోర్డ్స్ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడ మా ఆయన కెమెరామ్యాన్ కూడా అయిపోయాడు, వేరే వాళ్ళకి ఎవరికో కెమెరా తీసుకొచ్చిన వాళ్ళు పిక్స్ తీస్తున్నారు. అండ్ ఇంకా ఆయానుని వాళ్ళ పాప స్కేటింగ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ పికాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, వైట్ పికాక్స్, అది కూడా ఇట్లా ఓపెన్ చేసిన టైంలో వీడియో తీస్తే ఇప్పుడు చూస్తుంటే సూపర్ అనిపించింది. అండ్ ఇవి వేరే పికాక్స్ కూడా మస్తు పికాక్స్ ఉండే అక్కడ. ఎలిఫెంట్స్కి అయితే ఎంత పెద్ద ప్లేస్ అంటే పెద్ద ప్లేస్, ఎలిఫెంట్ క్యాంప్ అని ఒక బోర్డు ఉంటుంది, దాని లోపలే అన్ని ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ అవి నైట్ అయితే అక్కడెక్కడ పడుకోకుండా వీటికి స్పెషల్ షెల్టర్స్ ఉంటాయి, ఆ షెల్టర్స్లోనే వాళ్ళు పోయి పడుకుంటారంట. ఇదంతా జస్ట్ ఓపెన్ ఏరియా, వాళ్ళు తిరిగే ఏరియా మాత్రమే. లెఫ్ట్ సైడ్లో వాళ్ళకి షెల్టర్స్ ఉంటాయి, కట్టించినారు షెల్టర్స్. అండ్ పోయింది సండే కాబట్టి ఫుల్ రష్ ఉండే. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కడ ప్లేసెస్ ఉంటాయి అన్నట్టు, మనం కూర్చోనికి ప్రతి కాడ చెట్లు ఉంటాయి. ఆ చెట్ల కింద మనం మంచిగా కూర్చొని తినొచ్చు కూడా, మనం ఏమన్నా తెచ్చుకొని వండుకొని వచ్చుకొని కూర్చొని కూడా మస్తు మంది తింటారు. అయితే మాకు అనిపించింది అసలు మేము ఎందుకు తీసుకోపోలేదని చెప్పేసి. నెక్స్ట్ టైం పోతే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. అండ్ ఇంకెక్కడ మన ఇండియన్ టైగర్ ఓపెనింగ్ టైం అయితే మార్నింగ్ 8:30 to 5:30 అయితే క్లోజింగ్ టైం ఉంటుంది. అండ్ లాస్ట్ టికెట్ అయితే 4 o'clock ఇస్తారు, ఆ తర్వాత అనేది టికెట్స్ ఇవ్వరు మనకి. సో ఎవరైనా పోయేది ఉంటే అర్లీగా పోవాలి, అర్లీగా పోయి మొత్తం చూసుకొని రావాలి. ఇంకా ఇక్కడనైతే చూడండి లయన్ ఎంట్రీ, అసలు అది మొత్తం రౌండ్ చేయలేదు కానీ మస్తు దూరంగా ఉండే. అట్లనే మేము షూట్ అయితే తీసినాం దాన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని. ఇంకా మండే అయితే క్లోజ్ ఉంటుంది, ఎవరైనా పోయేటోళ్ళు అయితే మండేకి అయితే పోవద్దు, బిస్కెట్ అవుతుంది. అండ్ ఇదైతే మన ఇండియన్ టైగర్. మీరు టైగర్ సౌండ్ విన్నారా ఎప్పుడన్నా? మేము విన్నాం నిజంగా, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సౌండ్కి. ఎంత గట్టి గట్టి కొరిందంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరు పరిశాన్ అయిపోయారు. ఇది వీడియో ఎడిట్ చేద్దంటే నాకే అర్థం కాలే అసలు ఇందులో ఏ యానిమల్ ఉన్నదని చెప్పేసి. అసలు ఇందులో ఉన్నది ఏంటిదంటే హిపోపోటమస్. ఒక మంచి చెరువు ఉంది దాంట్లో, ఆ చెరువులో హిపోపోటమస్ ఉన్నది. అక్కడ స్కిన్ కనిపిస్తుందా మీకు కొంచెం?
అస్సలు అది బయటికి అయితే దాని తలకాయ పెట్టలేదు. మేము ఎంతసేపు ట్రై చేసినామో వీడియో క్యాప్చర్ చేద్దామని, కొంచెం మెసిలిందంతే. ఇంక ఇక్కడ 2 ఉన్నాయి అన్నట్టు, వేరే వేరే పక్కకు ఉంటాయి అవి. ఇంకా ఇది ఇంకొక హిప్పోపోటమస్. ప్రతి ప్లేసెస్లోనైతే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఇంకా రైనోసర్ ప్లేస్, ఇండియన్ రైనోసరస్. బెస్ట్ టైం మీరు పోవాలంటే వీక్ డేస్లో పోవండి, వీకెండ్స్లో అయితే పోవద్దు, ఫుల్ రష్ ఉంటుంది. అండ్ నార్మల్ జనాల కన్నా స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు. అండ్ ఇది చూడండి రైనోసరస్ పడుకుంది ఇక్కడ. ఇది కూడా రైనోసరసే కానీ ఇంక ఇది వేరే స్పీషియస్ అనమాట. అది వేరే సైడ్ ఉండే, అండ్ ఇక్కడ అది ఫీడింగ్ తింటుండే. ప్రతి ఒక్క యానిమల్ కాడ మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ బోర్డ్స్లోనైతే వాళ్ళ లైఫ్ స్పాన్, వాళ్ళు ఎప్పుడు తింటారో, ఏం తింటారో అవన్నీ అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అది చూసుకొని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ దాని సైడ్కే ఫుడ్ కోర్ట్ ఉంటుంది. మేమైతే అక్కడ ఏం ఫుడ్ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా వేరే యానిమల్స్ కవర్ చేసేది ఉండే. అయాన్కి స్పెషలీ జిరాఫ్ చూపించేది ఉండే అని చెప్పేసి అదైతే తినలేదు కానీ ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఆస్ట్రిచ్ కాడికి వెళ్ళినాం. ఆస్ట్రిచ్ కూడా చూసినాం. అండ్ జీబ్రా మస్తు దూరంగా ఉండే, అది కూడా జీబ్రా ఒక్కటే ఉండే, అది కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఇంకా జిరాఫ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదంటే, నిజంగా చెప్తాను, మనం దాని కాడ నిలబడితే దాని కాలంత సైజు కూడా ఉండం, అంత పెద్దగా ఉంది. ఇంకా ఆయన అయితే మస్తు ఎక్సైట్ అయిపోయిండు జిరాఫ్ చూసి. ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే రెప్టైల్స్ రో అని కనిపిస్తుంది. దాంట్లో అన్ని రెప్టైల్స్ ఉంటాయి, లైక్ క్రొకోడైల్, ఇంకా వేరే అన్నీ ఉంటాయి. మేము అక్కడనైతే ఏం చూడలేదు, ఎందుకంటే అప్పటికే క్లోజింగ్ టైం అయిపోయింది, లోపలికి వెళ్ళనియలేదు ఇంకా మమ్మల్ని. అక్కడి నుంచి అయితే ఇంకా బయటకు వచ్చేసినాం. సో ఎగ్జిట్ కాడ మనకైతే చిన్న స్టాల్స్ అని కనిపిస్తాయి, ఫుడ్ స్టాల్స్ అని, ఇంకా టాయ్ స్టాల్స్ కనిపిస్తాయి, కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ ఇదైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ది చిన్న టూర్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్బ్ సిటీ. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.